అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఇది పేరు మాత్రమే కాదు, సామాజిక సేవలకు శాశ్వత చిరునామా. ఎవరికి ఏ కష్టం కలిగినా అండగా నేనున్నానంటూ ఆమె అందించే ధైర్యం ఎనలేనిది. కష్టాలను కన్నీళ్లను ఎదురొడ్డి పోరాడి నిలిచిన ధీర వనిత ఆమె. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్థాపించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తున్న డాక్టర్ ఎస్ సరోజనమ్మ గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. డబ్బుంటే సాయం ఎవరైనా చేయగలరు, కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి తనకున్నా లేకపోయినా 10 మందికి ఆకలి తీరుస్తున్న అపర అన్నపూర్ణ శ్రీమతి డాక్టర్ ఎస్ సరోజనమ్మ మనందరికీ స్ఫూర్తి ప్రదాత. అన్న వస్త్రదానాలు చేయడంతో పాటు విద్యార్థుల చదువులకు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మాస్కులు, శానిటైజర్ల పంపిణీతో పాటు వందలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి అండగా నిలిచిన విధానం అభినందనీయం. పేద గర్భిణుల ఆరోగ్య అవసరాలకు సాయం చేయడంతో పాటు పురుడు పోసి అమ్మ ప్రేమను చాటారు. అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తూ నేనున్నానంటూ కొండంత ధైర్యాన్ని కల్పిస్తున్నారు. అనేక విధాలుగా డాక్టర్ సరోజనమ్మ చేస్తున్న సేవలు యువతరానికి ఆదర్శం. ఎన్ని కష్టాలు తనను చుట్టుముట్టినా చెదరని చిరునవ్వుతో పలకరించే ఆమె మనసు చాలా స్వచ్ఛం. ఒక మహిళగా సమాజంలోకి, ముఖ్యంగా సేవారంగంలోకి అడుగుపెట్టినప్పుడు అనేక సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అభినందించేవారు ఉంటారు, అడుగడుగున అవమానించేవారు ఉంటారు. ఆమె సాధించిన విజయాలు, సాగించిన పోరాటాలు, అందించిన సేవలు చూసిన అనేక మంది ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక కార్యాలయానికి సైతం నిప్పు పెట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేసి తమ పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన విధానం ఆమె మనసును తీవ్ర వేదనకు గురి చేసింది. ఇలాంటి చర్యలను ఖండించడంతో పాటు డాక్టర్ సరోజనమ్మ చేస్తున్న నిస్వార్థమైన సేవలకు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎవరి తరం కాదు. సేవ చేయడం ఎంత గొప్పదో ఆమెకు తెలుసు. అందుకే అలాంటి సేవా ప్రముఖులను గుర్తించి తమ సంస్థ ద్వారా సత్కరించుకోవడం డాక్టర్ సరోజనమ్మ ఉన్నత సేవా దృక్పథానికి నిదర్శనం. డాక్టర్ సరోజనమ్మ మరెన్నో సేవలు అందించాలని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో నిర్వహించాలని మనమందరం మనసారా ఆశీర్వదిద్దాం. అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నంది మరియు జాతీయ సేవారత్న 2024 పురస్కార మహోత్సవానికి మీ అందరికీ ఇదే మా సాదర స్వాగతం. సమాజంలోని వివిధ రంగాలలో నిస్వార్థంగా సేవలందిస్తున్న వారిని గుర్తించి సత్కరించి గౌరవించాలనేదే మా సంకల్పం. జనవరి 27, 2024వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో సినీ, రాజకీయ రంగ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు గ్రహీతలను సత్కరింపజేయనున్నాం. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ డిసిసి ప్రెసిడెంట్ ఒబేదుల్లా కొత్వాల్ గారు, టిపిసిసి జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్ గారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ప్రముఖ నటి పూర్ణిమ గారు, నటుడు, నిర్మాత, దర్శకుడు గుర్రపు విజయ్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ అండ్ టాక్ షో హోస్ట్ కపిల్ దేవ్ గారు, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ ఎన్ లక్ష్మీ సామ్రాజ్యం గారు, రైటర్ అండ్ సింగర్ ఎస్ స్రవంతి గారు తదితర ప్రముఖులు విచ్చేయనున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రజని వ్యవహరిస్తున్నారు. శ్రీమతి హరిత నగేష్ గారి సంప్రదాయ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. అందరూ ఆహ్వానితులే. మీ రాకను ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ సరోజనమ్మ, వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు, అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్.